నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. గత 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో వర్షపాతం ఎంత నమోదవుతుంది అనేది శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, రాబోయే రోజుల్లో వర్షపాతం ఎలా ఉండబోతుంది? మనకి ఈ నెల 22వ తారీఖు నుంచి ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉండింది, ఉపరితల ఆవర్తనం అంటాం. దాని ప్రభావంతో నిన్న సాయంత్రానికి మనకి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది ఈరోజు ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ రాత్రికి అది ఇంకా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. రేపు అది మనకి తూర్పు కోస్తా తీరం అలాగే దక్షిణ ఒడిశా మధ్యన తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో ఈరోజు రేపు కూడా మనకి దీనివల్ల చాలా ప్రభావం ఉంటుంది తెలంగాణ మీద. మనకి నిన్న రాత్రి నుంచే యాక్చువల్గా రెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈరోజు రేపు మనం పలు జిల్లాలకి అలర్ట్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఒక 2 జిల్లాలకి మనం రెడ్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మనకి ఈరోజు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైబడి ఈ జిల్లాలో 2-3 చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. అలాగే మనకి నార్త్ తెలంగాణలోని నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, ఈ సెంట్రల్ తెలంగాణలోని మెదక్, సిద్దిపేట, జనగాం, ఇటు వరంగల్ జిల్లా, మహబూబాబాదు, హన్మకొండ, ఈశాన్య తెలంగాణలోని జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మనకి సౌత్ తెలంగాణలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. ఆరెంజ్ వార్నింగ్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలతో కలిపి రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకి కూడా హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఉంది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో వర్షపాతం పడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 33 జిల్లాలకి కూడా ఈరోజు వార్నింగ్స్ ఉన్నాయి. సార్, ఇప్పుడు అంటే పంటలు వేసుకున్న రైతులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు మరి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి, ఇంకా ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా వారు పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. అయితే మేము 3 రోజుల ముందు నుంచే హెచ్చరిక చేస్తున్నాము. మనకి ఆల్రెడీ పంట కోతకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే జాగ్రత్త చేసుకోవాల్సిందని ఇది చేస్తున్నాము. ప్రస్తుతం ఏంటంటే మరి ముఖ్యంగా మనకి గత నెల అంతా కూడా 5 అల్పపీడనాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి చాలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జలాశయాలు నిండి ఉన్నాయి. ఇప్పుడు కొద్దిపాటి వర్షానికే చాలా చోట్ల వరదలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు అత్యవసరమైతే తప్పించి సిటీలో అయినా సరే బయట అయినా సరే ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలి రాగల 3 రోజుల వరకు అని మేము అలర్ట్ పెడుతున్నాం. సార్, కనిష్టంగా ఎంత ఉంది వర్షపాతం? గరిష్టంగా ఎంతవరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? కనిష్టం అని ఏమీ ఉండదండి. గరిష్టంగా మనం ఇప్పుడు 20 సెంటీమీటర్ల పైబడి ఈ జిల్లాల్లో 2 జిల్లాల్లో అనుకున్నాము. మిగిలినవి 12 నుంచి 19 సెంటీమీటర్లు, 7 నుంచి 12 సెంటీమీటర్లు, ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షం పడే అవకాశం ఉంది. రేపు తీరాన్ని దాటిన తర్వాత కూడా మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి రేపు ఈ పశ్చిమ జిల్లాలకి అన్నిటికీ మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మన సిటీలోని 3 జిల్లాలు, రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఇది వాయుగుండంగా మారి రేపు తీరాన్ని దాటిన తర్వాత అది ఏ వైపు కరెక్ట్గా మూవ్ అవుతుంది అన్న దాన్ని బట్టి రేపు అవసరమైతే ఈ వార్నింగ్లు కొంచెం మళ్ళీ అప్గ్రేడ్ చేయడం కానీ డౌన్ గ్రేడ్ చేయడం కానీ జరుగుతుంది. సార్, ఎన్ని రోజుల దాకా ఇది కంటిన్యూస్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అట్లనే తుఫాన్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈదురుగాలులు, తుఫాన్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ అల్పపీడనము వాయుగుండం ప్రభావం ఈరోజు రేపు ఎల్లుండి ఉంటుంది. ఈరోజు రేపుకి మనం ఆల్రెడీ వార్నింగ్స్ పెట్టాము. రేపు ఇది క్రాస్ అయిన తర్వాత అది ఎటువైపు మూవ్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఎల్లుండి ఒకరోజు మనకి కొంచెం కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంటుంది. తర్వాత దీని ప్రభావం గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ప్రస్తుతం మనకి తుఫానులు ఈ మాన్సూన్ సీజన్లో ఓన్లీ డిప్రెషన్ వాయుగుండం వరకే వెళ్తాయి. అంతకుమించి తుఫాన్లు ప్రస్తుతం డెవలప్ కావు. మనకి నవంబర్, డిసెంబర్ నెలలో తుఫాన్లు ఏదైనా వస్తే డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్, హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ గుంటలు, లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి జీహెచ్ఎంసీ నుంచి మీరు ఎలాంటి హెచ్చరికలు తీసుకున్నారు? వారికి ఎలాంటి హెచ్చరికలు చెప్తారు? మనకి ఈ మాన్సూన్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి జీహెచ్ఎంసీ, హైడ్రా, ఐఎండి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్నాయి. మనకి జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఈ లోతట్టు ప్రాంతాలు ఏవి ఉన్నాయి ఐడెంటిఫై చేసి మనకి వాళ్ళ మ్యాప్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం రాడార్ ఇమేజ్ కూడా సూపర్ ఇంపోజ్ చేసుకుని రాగల 2-3
3 గంటలలో ఎట్లా ఉంటుంది అన్న దాన్ని నౌకాస్ట్ బులెటిన్ మనకి ఫోర్కాస్ట్ అయిపోయిన తర్వాత నౌకాస్ట్ స్టార్ట్ అవుతుంది. నౌకాస్ట్ ఏంటంటే ప్రతి 3 గంటలకి ఒక బులెటిన్. అది ఏంటంటే యాక్చువల్గా మన రాడార్ ఇమేజీ, మన శాటిలైట్ ఇమేజీ చూస్తూ యాక్చువల్గా మనం అనుకున్నది అక్కడ జరుగుతుందా లేదా అన్న దాన్ని బట్టి ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది కరెంట్ రాడార్ ఇమేజ్. ఇందులో మీరు చూస్తున్నారు వికారాబాదు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మన సిటీ ప్రాంతం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మేఘావృతమై ఉండి ఆల్రెడీ మనకి వర్షం పడుతుంది. సో వీటిని రెగ్యులర్గా ఒక డ్యూటీ ఆఫీసర్ స్టాఫ్ గమనిస్తూ ఇక్కడున్న క్లౌడ్ మాసు మరి ఏ పక్కకి వెళ్తుంది, ఇటు రంగారెడ్డి జిల్లా లోపలికి వస్తుందా, బయటికి వెళ్తుందా, సంబంధిత అధికారులకి వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకి లేదా జిల్లా కలెక్టర్లకి వారికి వెంటనే అలర్ట్లు పంపడం ఇది 24/7 జరుగుతూనే ఉంటుంది. సార్ సీజనల్ రెయిన్స్కి ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ మనకి జూన్ 1 తారీఖు నుంచి ఈ రోజు వరకు 33 జిల్లాల మన యావరేజ్ రెయిన్ఫాల్ పాజిటివ్లో ఉన్నాము. +28%లో ఉన్నాము. +28%లో ఉన్నాము. రాగల 3-4 రోజులు కూడా మనకి రెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి సెప్టెంబర్ 30కి మాన్సూన్ సీజన్ అయిపోతుంది. సో సెప్టెంబర్ 30 నాటికి ఓవరాల్గా మనకి సాధారణ వర్షపాతం కంటే ఇంచుమించు 30% అధికంగా మనం సీజన్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏం హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ప్రస్తుతం ఏంటంటే ఈ అతి భారీ వర్షాలు ఇవి ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా ప్రయాణాలు చేయొద్దు. సిటీలోను అలాగే రాష్ట్రంలో కూడా ప్రయాణాలు మానుకుని ఈ 2-3 రోజులు ఇంటి దగ్గర ఉండడం, అత్యవసరమైన వారు తప్పించి బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. సో విన్నారు కదా, అత్యవసర పరిస్థితుల్లో తప్పించి బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. లోతట్టు ప్రాంతాలు ఉన్న దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లనే ఎవరైతే రైతులు ఉన్నారో కూడా ఈ కంటిన్యూస్గా వర్షాలు పడే అవకాశం ఉంది అనేసి కూడా వారికి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.